హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి రష్మిక మందన్న. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగు సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన రష్మిక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుసగా పరభాష చిత్రాలతో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె నేడు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండటం వెనుక ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయంటూ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న అవమానాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మికకు ఈ హోదా అంత సులువుగా రాలేదని తెలియజేశారు. సినిమాలపై ఆసక్తితో తాను కెరియర్ మొదట్లో పలు ఆడిషన్లకు వెళ్లేదానినని, ఇలా ఆడిషన్కి వెళ్ళిన ప్రతి చోట తనకు నిరాశ ఎదురయ్యేదని వెల్లడించారు. ఆడిషన్కి వెళ్ళిన చోట ప్రతి ఒక్కరూ నీకు నటన వచ్చా, నటించే మొహమేనా నీది అంటూ చాలా అవమానకరంగా మాట్లాడేవారు. ఇలా ఏ ఆడిషన్కి వెళ్ళినా చేదు అనుభవమే ఎదురు కావడంతో కన్నీళ్లతో తిరిగి వెనక్కి వచ్చేదానినని, ఇలా అవమానాలు పడినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆడిషన్కి వెళ్ళాను. అయితే ఓ సినిమా కోసం 10 సార్లు ఆడిషన్ చేయగా చివరికి తనని ఎంపిక చేశారని, అయితే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకున్న 3 నెలల తర్వాత ఆగిపోయిందని వెల్లడించారు. ఈ విధంగా ప్రతిసారి అవమానాలు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా తాను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని, అలా సినిమా అవకాశాలు రావడం, నటన పరంగా సినిమాకి ఎన్నో మెరుగులు దిద్దుకుంటూ నేడు ఈ స్థాయిలో ఉన్నానని ఈమె తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న అవమానాలను, అలాగే నటన పరంగా తనని తాను మలుచుకున్న తీరు గురించి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగులో వరుస సినిమాలలో నటించిన ఈమె అల్లు అర్జున్తో కలిసి పుష్ప సినిమాలో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత మంచి సక్సెస్ అయిందో మనందరికి కూడా తెలిసిందే. ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు కూడా సంపాదించి పెట్టింది ఈ సినిమా. ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు రష్మిక మందన. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ సీ యూ అగైన్. బై బై.